హైదరాబాద్ నిమ్స్ అంటే తెలియని వాళ్ళు ఉండరు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హాస్పిటల్ ఇది. ఎంతో క్లిష్టమైన సర్జరీలు కూడా ఇక్కడి వైద్యులు సునాయాసంగా చేసిన చరిత్ర ఉంది. ఇలాంటి హాస్పిటల్ ఇప్పుడు వైద్యుల కొరత తలెత్తుతోంది. కీలకమైన విభాగాల్లోని వైద్యులు వరుసగా రాజీనామా చేయడంతో అసలు నిమ్స్లో ఏం జరుగుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇంతకీ ఈ ప్రచారం నిజమేనా? నిమ్స్ వర్గాలు ఏం చెప్తున్నాయి? ఈ స్టోరీ చూడండి. తెలంగాణలో పేదవారికి వరం లాంటి నిమ్స్లో వైద్యుల కొరత వేధిస్తోంది. ఈ మధ్య కాలంలో వరుసగా డాక్టర్లు రాజీనామాలు చేస్తున్నారు. ఇప్పటికే కీలక విభాగాలకు చెందిన 10 మంది రాజీనామా చేయగా మరో 3 రిజైన్ చేసినట్లు ప్రచారం సాగుతోంది. గత కొంతకాలంగా ఇక్కడ వైద్యుల కొరతపై ప్రచారం సాగుతున్నా కొత్త నియామకాలు జరగడం లేదనే వాదన ఉంది. ఈ పరిస్థితికి నిమ్స్ డైరెక్టర్ వ్యవహారశీలి కూడా కారణమంటూ ప్రచారం సాగుతోంది. ఇవ్వాల్సిన ప్రమోషన్లు ఇవ్వడం లేదని, సర్జరీలు చేసినప్పుడిచ్చే ఇన్సెంటివ్స్ రాకుండా అడ్డుపడుతున్నారని ఆరోపణలు వచ్చాయి. గడిచిన 3 ఏళ్లలో నిమ్స్ లో 1,00,000 సర్జరీలు జరిగాయి. అంటే వైద్యులు రోజుకు సగటున 100కు పైగా సర్జరీలు చేస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అంతటి నైపుణ్యమున్న వైద్యులంతా నిమ్స్ను వేడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఇందులో వాస్తవం లేదని రాజీనామా చేసి వెళ్లేవారు తమ వ్యక్తిగత కారణంతోనే వెళుతున్నారని నిమ్స్ డైరెక్టర్ బీరప్ప చెప్పుకొచ్చారు. అంతేకాదు ఆరోగ్యశ్రీ ఇన్సెంటివ్స్ పై జరిగిన ప్రచారాన్ని కూడా ఖండించారు. అయితే మీరు న్యూస్ గురించి చెప్తున్నారు, అది అవాస్తవము, అది కరెక్ట్ కాదు. ఇక్కడ పేషెంట్ లోడ్ ఎక్కువగా ఉంటుంది, పేషెంట్ ట్రీట్మెంట్ చాలా బాగా జరుగుతుంది, ఎథిక్స్గా ఉంటాయి, టీచర్స్ బాగుంటారు, డెడికేటెడ్గా ఉంటారు, ఫ్యాకల్టీ ఉంటారు అని చెప్పేసి వాళ్ళు జాయిన్ అవ్వరు. ప్రైవేట్ ప్రాక్టీస్ చేయకూడదు రూల్ ప్రకారం. ఈ ఐ ఇన్స్టిట్యూషన్లో ఎవరు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయరు. సో అలాగే ఏదైతే ఆరోగ్యశ్రీ ఇన్సెంటివ్ వేరే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇస్తున్నారో మాకు ఆరోగ్యశ్రీ ఇన్సెంటివ్ లేదు. కొద్దిగా ఇది వరకు ఉన్న డైరెక్టర్ 1-2 సార్లు ట్రై చేశారు కానీ బట్ ఇవ్వలేకపోయారు బికాస్ ద ఫైనాన్షియల్ కన్స్ట్రెయింట్స్. సో ఇది మొత్తానికి. బట్ ఏదైతే పేపర్లో వచ్చిందో ఆ వాస్తవము. ఎవరు ఈ మధ్యన 1 or 2 డేస్లో ఎవరు రిజైన్ చేయలేదు. 2024లో నిమ్స్లో 37,000 సర్జరీలు జరిగాయి. వాటిలో అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు కూడా ఉన్నాయి. గత 10 ఏళ్లలో నిమ్స్లో ఏకంగా 1000కి పైగా కిడ్నీ మార్పిడి సర్జరీలు జరిగాయంటే నిమ్స్ ప్రత్యేకత అర్థం చేసుకోవచ్చు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి ఏమాత్రం తీసిపోని విధంగా ఇక్కడ సర్జరీలు జరుగుతాయి కాబట్టే తెలంగాణ నుంచే కాకుండా ఇతర ప్రాంతాల వారు కూడా ట్రీట్మెంట్ కోసం వస్తుంటారు. అలాంటి నిమ్స్ లో ప్రొఫెసర్లు, డాక్టర్లు వీడిపోవడం ఆందోళనకరం కాగా కారణాలేవైనా వాటికి చెక్ చెప్పాల్సిన అవసరం కనిపిస్తోంది.